రియల్ ఎస్టేట్‌ని చాలా మంది కెరియర్ ఆప్షన్‌గా చూస్ చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్లో కెరియర్ చూస్ చేసుకోవాలంటే అందరితోని కాదు, అదృష్టవంతులకే అవుతుంది. ఎటువంటి డిగ్రీ ఉంటే బెటర్ రియల్ ఎస్టేట్‌లో మనం నిజంగానే కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటే? రియల్ ఎస్టేట్ చేయాలంటే మినిమం ఏదైనా డిగ్రీ ఉండాలి, ఎంబీఏ చేసి ఉండాలి, లేదా ఏదో బీటెక్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కంపల్సరీ. ఇలాంటి డిగ్రీస్తో గోలుస్తారనమాట. మీకు నాలెడ్జ్ లేకపోయినా, స్కిల్స్ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, సర్కిల్ లేకపోయినా, ఏం రాకపోయినా నోట్లో నాలుగుండి మాట్లాడడం వస్తే రియల్ ఎస్టేట్లో చేయొచ్చు, రావచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం సంజయ్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా బాగున్నాను. అయితే యూజువల్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్నే చాలామంది కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకుంటున్నారు. అసలు ఎటువంటి డిగ్రీ ఉంటే బెటర్ రియల్ ఎస్టేట్లో మనం నిజంగానే కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటే? రియల్ ఎస్టేట్లో కెరియర్ చూస్ చేసుకోవాలంటే అందరితోని కాదు, అదృష్టవంతులకే అవుతుంది. అవునా? ఎందుకంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ కోసం వస్తారో అందరికీ కాదు ఈ బిజినెస్, అందరికి సెట్ అవ్వదు బిజినెస్. ఎందుకంటే ఇది పేషెన్స్ గేమ్ కాబట్టి. ఈ బిజినెస్ ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు ఇంత ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండదు. ఒక మంత్ బాగుంటుంది, ఒక మంత్ తక్కువ ఉంటుంది, ఒక మంత్ అసలే ఉండదు. ఇలాంటివన్నీ హడల్స్ ఉంటాయి కాబట్టి చాలామంది ఏంటంటే భయపడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మంచి పాయింట్ అడిగారు. చాలామంది ఏమంటారు, రియల్ ఎస్టేట్ చేయాలంటే మినిమం ఏదైనా డిగ్రీ ఉండాలి, ఎంబీఏ చేసి ఉండాలి, లేదా ఏదో బీటెక్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కంపల్సరీ. ఇలాంటి డిగ్రీస్తో గోలుస్తారనమాట. మీకు నాలెడ్జ్ లేకపోయినా, స్కిల్స్ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, సర్కిల్ లేకపోయినా, ఏం రాకపోయినా నోట్లో నాలుగుండి మాట్లాడడం వస్తే రియల్ ఎస్టేట్లో చేయొచ్చు, రావచ్చు. కానీ ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడున్న ఈ టెక్నికల్ వరల్డ్లో మినిమం వచ్చేసి ఒక 10th నుంచి ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక ఇంకా ఈజీ అవుతుంది వర్క్. ఎందుకు? మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలుగుతాం, ఏదన్నా లెర్నింగ్ చాలా స్పీడ్గా నేర్చుకోగలుగుతాం. అదేవిధంగా ఏంటంటే మనం ఈజీగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాబట్టి లెర్నింగ్ ఉంటే ఏంటంటే కొంచెం ఎక్కువగా ఈజీగా చేయొచ్చు. అలా అని చెప్పి లెర్నింగ్ లేనంత మాత్రాన, స్కిల్ లేనంత మాత్రాన, నాకు నాలెడ్జ్ లేదు నేను చేయగలుగుతాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాలెడ్జ్ లేదు, మీకు స్కిల్ లేదు, మీకు టాలెంట్ లేదు అనుకుందాం. కానీ ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో, ఎవరైతే స్కిల్ఫుల్ ఉన్నారో అలాంటి వాళ్ళతో కనుక మీరు సరౌండ్ అవ్వగలితే, అలాంటి వాళ్ళతో మీరు కొలాబరేట్ అవ్వగలితే ఈజీగా బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ట్రైన్ చూసారు కదా ఎప్పుడైనా. సో ట్రైన్లో అన్ని బోగీలలో ఇంజన్ ఉంటుందా? ఒక్క బోగికే ఇంజన్ ఉంటుంది, మిగతా అన్ని దానికి అటాచే ఉంటాయి. ఒకటి ముందు వెళ్తూ ఉంటుంది, వెనక అన్నీ వెళ్తూనే ఉంటాయి దాని వెంబడ. సేమ్ మనకి నాలెడ్జ్ లేకపోయినా, స్కిల్స్ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా, ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉందో, స్కిల్ ఉందో, టాలెంటెడ్ ఉందో, ఈయనతో ఉంటే నేను గ్రో అవుతా అని ఒక పర్సన్ని మనం ఫైండ్ అవుట్ చేసి అలాంటి వ్యక్తితో మనం కొలాబరేషన్ అవుతే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఐరన్ ఉంది, మ్యాగ్నెట్తో కలిసి ఇట్లా రుద్దుతూ ఉంటే దీన్ని కూడా సేమ్ దాని లక్షణాలు వస్తాయి. అదేవిధంగా ఒక ఫీల్డ్లో ఒక ఎక్స్పర్ట్ని కనుక మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయ్యి వాళ్ళతో కొలాబరేట్ అవ్వగలిగితే మనకు కూడా ఏమవుతుంది అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏమున్నాయి, వాళ్ళు ఎట్లా గ్రో అవుతున్నారు, ఏమేమి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉన్నాయి, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. బిల్ గేట్స్ గారు ఒక మంచి మాట అంటారు, నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నీకు కావాలా, నాతో పాటు 1 year సహవాసం చేస్తారా అంటారు. అంటే 1 year నాతోనే ఉండడం నీకు కావాలా, లేదా నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కావాలా, వాట్ యూ చూజ్ అంటాడు. చాలామంది ఏమనుకుంటారు ఆస్తి మొత్తం వస్తే చాలే అనుకుంటారు. కానీ చాలామంది ఎవరైతే దానికి అవేర్నెస్ ఉండి మొత్తం దాని గురించి బేసిక్ తెలిసిన వాళ్ళు, దాంట్లో డెప్త్ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే 1 year నేను బిల్ గేట్స్తో ఉంటే చాలు అనుకుంటారు, ఆస్తి అవసరం లేదు. ఎందుకు? 1 year ఆయనతో ఉంటే ఇవన్నీ ఆస్తులు ఎట్లా సంపాదించుకోవచ్చు ఆయన చెప్తాడు, ప్లస్ దాన్ని ఎట్లా కాపాడుకోవాలో కూడా చెప్తాడు. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ పోయినా కూడా ఆయన మళ్ళీ దాన్ని ఎట్లా గెయిన్ చేసుకోగలుగుతాడు, ఆయన దగ్గర ఆ స్కిల్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. కాబట్టి మనకి డిగ్రీ అనేది ఏం అవసరం లేదు. ఎవరైనా సరే, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, జాబ్ చేసే ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ఆల్రెడీ ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది, లేదా అసలే ఇన్కమ్ సోర్స్ లేదు, అయినా సరే రియల్ ఎస్టేట్లో రావాలంటే ఎవరైనా రావచ్చు. కాకపోతే రైట్ కంపెనీని చూస్ చేసుకోవడం, రైట్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవడం. దీంట్లో కూడా సెగ్మెంట్స్ వేరే ఉంటాయి. మళ్ళీ అపార్ట్మెంట్ కల్చర్స్ టోటలీ డిఫరెంట్. అపార్ట్మెంట్లు అమ్ముడు వేరే ఉంటుంది, ఫ్లాట్స్ అమ్ముడు. సెకండ్ వచ్చేసి విల్లాస్ అమ్ముడు ఉంటుంది, ఇది టోటలీ డిఫరెంట్. అంటే టార్గెట్ ఆడియన్స్ చేంజ్ అవుతూ ఉంటారు దీనికి. దీని తర్వాత వచ్చేసింది మనకి ప్రైస్ టికెట్ కూడా చేంజ్ అవుతుంటుంది. అపార్ట్మెంట్ కో రేట్ ఉంటుంది, ఫ్లాట్కి విల్లా కో రేట్ ఉంటుంది, ఇండిపెండెంట్ హౌస్ కో రేట్ ఉంటుంది, ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్ ఒకటి ఉంటుంది, తర్వాత అగ్రికల్చర్ సెగ్మెంట్ ఒకటి ఉంటుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఏంది కొంచెం కోట్లలో సంబంధించింది అది. దాని తర్వాత వచ్చేసి విల్లాస్ కూడా సేమ్ కొంచెం హై టికెట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంది, అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఇది కూడా మినిమం 60-70 లక్షలు మినిమం ఉంటుంది. సో లో బడ్జెట్ టికెట్ ఏదైనా ఉంది అండ్ తక్కువ టైంలో గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉందంటే ఈ రోజున్న ఈ మార్కెట్ కండిషన్లో కూడా
ఈజీగా గ్రో అవ్వాలంటే ఓపెన్ ప్లాట్ మార్కెట్. ఓకే. సో ప్లాటింగ్ ఏంటంటే తక్కువ టైంలో మనం ఎక్కువ గ్రోత్ అవ్వచ్చు. సో దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏముంటుంది, ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని కనుక మనం సిస్టమ్ని ఫాలో అవుతూ పనిచేయాలి. ఎన్ని మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది ఈ ప్లాట్స్ అమ్మడానికి? సో బేసిక్గా దీంట్లో 2 రకాలు ఉంటుంది. అంటే నేను ప్రాక్టికల్గా చేసేది చెప్తున్నా. ఒకటి, మా దగ్గర వచ్చి మాతో పాటు కొలాబరేట్ అయ్యి మాతో పాటు వర్క్ చేసే వాళ్ళకి మేము 90 days నేర్పిస్తాం. అంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, ఏమేమి చేయాలి, ఎట్లెట్లా చేయాలనే సిస్టమేటిక్గా ఒక్కొక్క పాయింట్ మీద వీక్లీ 1 or 2 క్లాసెస్ త్రూ మేము 90 days నేర్పిస్తాం. లేదండి మేము ఇక్కడ మీతో పాటు వచ్చి కొలాబరేట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉంటాను, ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడైనా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నేను రియల్ ఎస్టేట్ చేయాలి. కానీ నాకు రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అలాంటి వాళ్ళకి మేము 4 to 8 క్లాసెస్లో నేర్పిస్తాం. అంటే ఈచ్ క్లాస్ 1.5 hour 2 hours ఉంటుంది మ్యాక్స్. అలాగని చెప్పి అది అయిపోయిన తర్వాత వదిలేం. వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ లాంగ్ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కాంటాక్ట్ అయితే అలాంటి వాళ్ళకి మేము నేర్పిస్తాం. సో ఎప్పుడైనా కానీ ఒక 8 క్లాసెస్లో వాళ్ళకి ఏం నేర్పిస్తామంటే బేసిక్గా రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాలు ఉంటుంది, దీంట్లో ఎన్ని రకాల ఇన్కమ్ సోర్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు, సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి కండిషన్ అయినా మినిమం ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలి, అదేవిధంగా ఈ స్కిల్ కనుక నేర్చుకోగలిగితే మీరు ఫ్లాట్ అమ్ముతారా, ప్లాట్ అమ్ముతారా, ల్యాండ్ అమ్ముతారా, ఫామ్ ల్యాండ్ అమ్ముతారా, లేదా విల్లా అమ్ముతారా, ఏ సెగ్మెంట్కు అయినా మీరు ఫిట్ అవ్వగలుగుతారు, సెట్ అవ్వగలుగుతారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే మీరు కనుక రియల్ ఎస్టేట్లో ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోగలిగితే యూ కెన్ ఎనీవేర్ అనమాట. ఎనీవేర్ మీరు గెలవగలుగుతారు, ఎనీవేర్ మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు, మీరు హై టికెట్ క్లయింట్ని డీల్ చేసిన వాళ్ళు కాబట్టి ఎనీ కంపెనీ సేల్స్ మ్యాన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, వాళ్ళకి ఎక్కువ చూసుకోవాలి, వాళ్ళ నుంచి ఎక్కువ బిజినెస్ రావాలని కోరుకుంటుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా కనుక ఒక 90 days బేసిక్ లెర్నింగ్ ఉంటుంది. సో దాన్ని మనం ప్రాక్టికల్గా నేర్చుకొని స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే గెయినింగ్ నాలెడ్జ్ వస్తే చాలు సక్సెస్ అయిపోతాం అనుకుంటారు, భ్రమాది. సో నాలెడ్జ్ వస్తే తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సక్సెస్. ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకొని దాన్ని నాలెడ్జ్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని స్కిల్ లాగా మార్చుకొని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అవుతాం. కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేయడం ఒకటి, గెయిన్ చేసిన నాలెడ్జ్ని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ తీసుకురావాలి. టైమ్ అండ్ ఎఫర్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ, రిజల్ట్ ఈక్వల్ టు మనీ. రిజల్ట్ కావాలి. ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డా, ఇంత చేసినా, అది చేసినా అంటే ఎవరు డబ్బులు ఇయ్యరు, సేల్ అయితేనే డబ్బులు ఇస్తారు. కాబట్టి సేల్ మీద మనం పనిచేయాలి. ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, నెగోషియేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, సెల్లింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, బిల్డింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, సో రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి, టైం స్కిల్స్, ఇవన్నీ ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక 18 to 20 టాపిక్స్ ఉంటాయి. ఇవి కనుక మనం నేర్చుకోగలిగితే, దీంట్లో మనం మాస్టర్ అవ్వగలిగితే, అండ్ ఇది వన్ టైం, ఒక్కసారి మనం దీని మీద ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ నాలెడ్జ్ మనం తీసుకోగలిగితే ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లెవెల్లో గ్రోత్ అవ్వచ్చు.